మున్నా భాయ్ ఏంటి అర్జున్ భాయ్ ఈ టైంలో వచ్చారు? లేరాయన ఫోన్ చేసి రమ్మన్నాడు. అయ్యో లేరండి, ఊరెళ్ళారు. నెల రోజుల తర్వాత వస్తారు. 5 నిమిషాల ముందే ఫోన్ చేసేడు రమ్మన్నాడు. ఆయన ఎలా ఫోన్ చేస్తారు? నెల రోజులైందని చెప్తున్నాను. లేరని చెప్తున్నాను. ఈయన ఉన్నాడు మున్నా భాయ్ లేడని చెప్పినావు. అయ్యో ఆయన ఎవరు? మా ఆయన కాదు, మా ఆయన కాదు. నీ ఆయన కాదమ్మా? కాదు, మీరు వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి వెళ్ళండి అన్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అరే మున్నా భాయ్ ఏంటి విశేషాలు? ఏం చెప్పట్లేదు అసలు. కూడా లేదని చెప్పించుకుంటున్నావు నువ్వు. ఇదేమన్నా పత్తా? మేడం ఇక్కడ కమ్ము కమ్ము దా కూసో. ఏంది ఇట్లొచ్చినావు? అదేంటి మ్యామ్ టెన్షన్గా ఉన్నారు? ఏం చేయమంటావు చెప్పు. ఈ రౌడీ నా కొడుకులకు ఏ కాలేజ్ దొరకనట్టు మా కాలేజ్ మీద పడి చదువుతున్నారు. దినామో లొల్లి. గదంతా ఇప్పుడు ఎందుకు గాని, నువ్వు వచ్చిన సంగతి ఎందుకు చెప్పు. అదే మేడం, నా ఎంబీఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తే నేను జాబ్ కోసం ట్రై చేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ మన అకాడమీకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతున్నది కదా, గప్పటిదాకా లైబ్రరీరా ఏదైనా పని చూసుకో. ఏదైనా కానీ కమర్షియల్గా ఆలోచిస్తాను. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. జస్ట్ ఫాలో అయిపోతాను. ఏందది? కాలేజ్లో అందరూ గుండాలే ఉన్నారు అంటున్నారు కదా మేడం. అందరూ కాదు, కొందరే. మిగిలిన వాళ్ళు అటు ఇటు కాదు మేడం. చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థుల కోసం తప్పు చేయడం తప్పే కాదు. అయినా అర్హత లేని వాళ్ళు కాలేజ్లో ఉంటే అంత, పోతే అంత. మన 2 ఏళ్ళు క్లాస్కే రాలేదని తెలిస్తే అటెండెన్స్ అంతా మన చేతిలోనే ఉంటుంది కదా మేడం. ఎగ్జామ్ టైంలో డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే పోలే. ఇంకొకసారి ఆలోచించండి సార్. ఇందులో ఆలోచించేదేముంది? నువ్వు వెళ్ళేది రాంగ్ రూటు, అయినా పాయింట్ ఉంది. సరే వెళ్ళు, హాల్ టికెట్ పంపిస్తాంలే. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఈ దెబ్బతో పెంచలమ్మ కుర్చీ ఖాళీ. ఇక ప్రిన్సిపల్ నేనే. దేవుడా, కత్తి పట్టిన నా చేయితోటి కళాన్ని పట్టించిన, కత్తినే మోసిన నా చెయ్యి కళాన్ని మోయలేకపోతుంది. అందుకే అన్నారు కత్తి కన్నా కలమే గొప్పదని. ఆహా, ఇక నుండి కుర్చీ నాదే. ఆహా, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇల్లు కాదన్నా, ఇక్కడన్నా. రితేష్, ఎప్పుడు బయటకు వెళ్దాం? ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలిరా, చాలా రోజులైతుంది. ఓకే మరి, బాయ్. హాయ్ డాడ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. గిఫ్టా? బర్త్డే గిఫ్టా? నా కోసమేనా? ప్లీజ్ నాన్న, ఇవ్వండి నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న. నాన్న నా కోసమేగా.
मुन्ना भाई नमस्ते एम अर्जुन भाई कैसा है ना वो ठीक है చెల్లెమ్మ లేదా एम ले दो भाई आपका बहन बाहर गया हुआ ఏ మున్నా భాయ్ అవలగడ దొరికిండా तोड़ के ले